రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. 632వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో రెండు పెట్ట కథలకు సంబంధించినటువంటి స్టోరీ చెప్పారు. పిట్ట కథలు కాదు, పిట్టల గురించి కథలు. ఆ పిట్టలే చేతన సుప్త చేతనాత్మక మనసు అని చెప్పాము. పిట్ట కథలు అంటే సబ్ కాన్షియస్ వేరే అయిపోద్ది. పిట్టల కథలు, రెండు పిట్టల కథలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. అందులో లైఫ్ లెసన్సే చాలా ఉన్నాయి. ఒక మనిషి ఇంకో మనిషిని అట్రాక్ట్ చేయాలనుకున్నా, లేదంటే మనకు కావాల్సిన దాన్ని సంపాదించుకోవాలనుకున్నా కూడా అందులో చాలా మీనింగ్ఫుల్ వాల్యూ యాడెడ్ కంటెంట్ మీరు చెప్పడం జరిగింది. 632వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? మనకు కొన్ని కళలు పడుతుంటాయి. చాలామంది కూడా ఎలాంటి కళలు పడుతుంటాయంటే, అలా అలా మీరు ఒక డాబా పైన నడుస్తుంటే టక్కి మన కాలు స్లిప్ అయి కింద పడ్డట్టు, ఓకేనా? లేదా మెట్లు దిగుతుంటే ఒక మెట్టు స్లిప్ అయ్యి టకి మన కింద పడ్డట్టు, ఆ టకి ఉలికిపడి లేవడం, ఒకటిసారి ఉలికిపడి లేవడం. అలాగే ఎక్కడో నీళ్ళలో నడుచుకుంటూ పోతున్నట్టు, ఒక చెరువు ఉంది, చెరువు మీద నడుచుకుంటూ పోతున్నట్టు. ఇంకోటి ఏంటంటే, ఎక్కడో ఏదో ఇట్లా మనం ఊరు బయట పోయినాము, కూర్చున్నాం అనుకోకుండా చేయి ఇట్లా పెట్టి మట్టి తీస్తే దాంట్లో వచ్చి ఒక కాయిన్ వచ్చినట్టు, తీస్తుపోతుంటే కాయిన్స్ వస్తున్నాయి, తీస్తుపోతుంటే కాయిన్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ దరిద్రానికి సూచనలు. అంటే నువ్వు ఏదైతే లేదో దానికోసం ఎత్తుకోవడంలో ఫస్ట్ మెట్ల మించి పడిపోతున్నావు అంటే అగాధంలోకి పోతున్నావు, దాని యొక్క సూచన అగాధంలో పడిపోతున్నావు. రెండు, డబ్బు దొరకట్లేదు కాబట్టి ఒక రకమైనటువంటి దాని మీద ఆశ కలిగి తీస్తున్న కొద్ది డబ్బు దొరకడం. అలాగే ఒక నీళ్ళ పైన నడుస్తున్నాం అంటే నీ జీవితానికి అర్థం లేదు, మీనింగ్ లేదు. నీళ్ళలో ఎవడు నడవడు, మునిగిపోతాడు. కానీ నీళ్ళపైన నడుస్తున్నావు అంటే అసలు నీకేం అర్థం కాని స్థితి. ఇలా ఒక్కొక్క కళకి కొన్ని చెప్తారు మనకి, దానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రం అనుకోవచ్చు, లేదంటే దానికి సైకాలజీ పరంగా కొన్ని చెప్తారనమాట. ఈ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, నువ్వు ఏ విధంగా బిల్డ్ చేసుకుంటున్నావు, దాని ప్రకారం ఈ కళలు మీకు ఏ విధంగా మీ లైఫ్ని డిజైన్ చేస్తాయనేది, ఓకేనా? దీని మీద మనం ఒక చక్కని స్టోరీ చెప్పుకున్నాం. ఇదంతా మనం సరదాగా చెప్పుకున్నాం. మళ్ళీ ఇవన్నీ అట్లా అయింది కదా, గురుగారు చెప్పారు ఇది కరెక్టా, నాకు అట్లా అవన్నీ పక్కన పెట్టేది సరదాగా చెప్పుకున్నాం. జస్ట్ దీని మీద ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు, పొలం ఉంది, పొలానికి వెళ్ళాడు. అతనికి 2 కొడుకులు అనమాట. కొడుకులైతే కష్టపడాలి, పొలానికి వెళ్ళాలి, పంట పండించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. వెళ్ళిన తర్వాత అనుకోకుండా పొలం నాగలేస్తూ అవుతున్నాడు. దున్నుతుంటే అనుకోకుండా అక్కడ ఒక కాయిన్ వచ్చింది అతనికి. కాయిన్ రాగానే నిజంగానే అదే కాయిన్ వచ్చింది కదా అని చెప్పేసి అన్ని పక్కన పడేసి గుణపం తీసుకొని తవ్వుతాపండి, ఇంకా లోపల ఏమైనా ఉన్నాయని. కాయిన్ వస్తూనే ఉంది, ఓకేనా? ఆ తర్వాత పార తీసుకొని అంతా తీస్తూ ఉన్నాడు, పక్కన సంచులు వేస్తున్నాడు. రాత్రి అయిపోయింది. పిల్లలకు కబురు చేశాడు, ఎవరు వెళ్తుంటే మా పిల్లల్ని రమ్మనండి. పిల్లలు వచ్చారు. ఇదంతా ఏవైతే కాయిన్స్ తీశాడో ఆ కాయిన్స్ అన్నీ ఒక సంచిలో వేసి తీసుకెళ్ళమన్నాడు. అయితే మళ్ళీ ఒకవేళ తవ్వడం అయిపోతుందేమో అని చెప్పేసి నైట్ అంతా తవ్వుతూ ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు, తవ్వుతున్నాడు. అలా తవ్వుతూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కాయిన్స్ వస్తూనే ఉన్నాయి, అవి పంపిస్తూనే ఉన్నాడు పిల్లలకి, ఓకేనా? ఆ తర్వాత ఇతనికి ఒక 50 సంవత్సరాలు వచ్చేస్తాయి, ఓకేనా? 50 సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్ళలేదు, అక్కడనే తవ్వుతూ ఉన్నాడు. పిల్లలు ఏదో తెస్తున్నారు, తింటున్నాడు, అక్కడ తవ్వుకుంటూ కూర్చొని వాళ్ళు మంచి కోటీశ్వర్లు అయిపోయినారు, ఇల్లు కట్టుకున్నారు, అన్నీ కట్టుకున్నారు. అక్కడికి ఒక్కసారి పిల్లల్ని వెళ్ళి చూసేద్దాం అనిపించింది. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే కొడుకులు పెద్దగా అయిపోయినారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి మన్మన్లు పుట్టారు. అయిపోయిందా? ఈయన వెళ్తే భార్య చనిపోయింది. ఆ సంగతి కూడా ఇతనికి తెలియదు, ఎందుకంటే ఈ డబ్బు పిచ్చిలోనే పడ్డాడు. ఆ కొడుకులు వెళ్తే కూడా వాళ్ళ కోడలు కానీ లేకపోతే ఆ పిల్లలు కానీ ఈయన ఎవరు గుర్తుపడతారు, ఈ ముసలాన్ని ఎందుకు తీసుకొచ్చారని చెప్పి తిడుతున్నారు వాళ్ళు. అర్థమైందా? మా నాన్నని చెప్పిన వీళ్ళు ఎప్పుడు చూస్తే కదా వాళ్ళని నమ్మడానికి. ఆయన మొత్తం మట్టి అదంతా ఒక రకంగా మొత్తం వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఎవరు గుర్తుపడతలేరు. అంటే ఎలా ఉంటుందంటే ధనదాహం అంటారు దాన్ని. ధనదాహంలో మనిషి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే మన సబ్జెక్ట్లో ధనదాహం వేరు, ధన పిపాస వేరు, ఓకేనా? ఈ రెండింటికి తేడా తెలిపోతే ఏమవుతుందంటే ధనదాహంతో నువ్వు అలా తయారవడం అనేది జరుగుతుంది. పిపాస అంటే దాని మీద జిజ్ఞాస, కోరిక,
అంటే దాన్ని ఎలా పెంపొందించుకోవాలా, లేదంటే అదంటే ఇష్టము కోరిక వేరు, ఇది వేరు. మనకు ఇందాక చెప్పుకున్నది మన వేరు. కాబట్టి ఎప్పుడైనా సరే నేను ఏం చెప్తానంటే, డబ్బు వచ్చింది బాగా సంపాదించేశారు, అది ఒక టైంలో బోర్ కొట్టేస్తుంది. గతంలో కూడా మనం చెప్పినాం, ఒక టైంలో బోర్ కొట్టేస్తుంది. ఎందుకు బోర్ కొడుతుంది అంటే, ఇప్పుడు మీరు భోంచేశారు, హాయిగా సుష్టిగా భోంచేశారు, మళ్ళీ భోజనం పెడతా అంటే తింటారా? తినలేరు కదా. ఎంత షడ్రసోపేతమైన భోజనం అయినా మళ్ళీ తినలేం. దాన్ని టైంకి మళ్ళీ తింటాం మనం. అంటే ఇప్పుడు మీకు కావాల్సినవన్నీ వచ్చేసినాయి, మీరు ఏమేమి కోరుకున్నారో మన సబ్జెక్ట్లో, ఆ డబ్బు కోరుకున్నారు, డబ్బు వచ్చేసింది, మీ అప్పులను తీరిపోయినాయి. ఓకే, ఓ కారు అనుకున్నారు, కారు కొనుక్కున్నారు, బంగ్లా అనుకున్నారు, ఇవన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఎంతవరకు రీచ్ కావాలో అంతవరకు రీచ్ అయిపోయినారు. ఇంకేముంటాయి మీ కోరికలు? అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే బోర్ వస్తుంది, లైఫ్ బోర్ వస్తుంది, డబ్బు కూడా బోర్ వస్తుంది. ఎందుకంటే మీకు ఒక 10 కోట్లు అనుకున్నారు, 20 కోట్లు మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అవసరం ఉంది 10 కోట్లే, మీకు వచ్చింది 20 కోట్లు. ఈ 10 కోట్లు ఏం చేయాలో అర్థం కాదు. ఎంతకని ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఎంతకని ప్లాట్స్ కొంటుంటారు, ఎంతకని ఇల్లు కొంటుంటారు. ఉన్నరే 2 భార్యాభర్తలు. అవునా కదా? ఎన్నిసార్లు విదేశాలు పోయేస్తారు, ఎప్పుడు పోయినా అదే విమానం కదా. అవునా కదా? ఇప్పుడు మా క్లాస్లో కొందరు వస్తారు, గురుగారు స్టార్టింగ్ విమానం ఎక్కినప్పుడు భలే ఫీలింగ్ ఉందండి. మనం చూడండి, స్టార్టింగ్ విమానం ఎక్కినప్పుడు అక్కడికి వెళ్ళగానే వీడియోలు తీసుకోవడం, నేను ఫ్లైట్ ఎక్కుతున్నానని చెప్పడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాకు ఎంత బోర్ వస్తుందంటే ఎప్పుడు వస్తుందో అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం బస్సులో కానీ ట్రైన్లో కానీ జనాలు ఉంటారు, బయట చూస్తే అన్నీ కనిపిస్తాయి. ఫ్లైట్లో అయితే ఏం కనిపిస్తాయి? ఏం కనిపించవు. ఏదో ఒక రూమ్లో ఒక డబ్బాలు వేసి కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది. అవును. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే ఇలా మాట్లాడుతున్నాడు ఏదో అనిపిస్తుంది. అవన్నీ అనుభవించిన వాడికి ఏమనిపిస్తుంది? ఇంకేమున్నది దీంట్లో, ఇంతకంటే ఏం లేదు కదా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆ ధన దాహంలో పడిపోకుండా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఒక కొత్త దానాన్ని ఎత్తుకుంటూ వెళ్తూ ఉండాలి మనం ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు. అప్పుడు ఏమవుతుందంటే ఈ డబ్బు అనేది కానీ జీవితం అనేది కానీ బోర్ రాదు మనకి. ఎందుకంటే ఫుల్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ తినలేడు మనిషి. మీరు అనుకునే అన్ని కోరికలు తీరిపోయినాయి, అనుకునే అన్ని సంపాదించేశారు, ఇంకేముంటుంది, అప్పుడు బోర్ వస్తుంది లైఫ్. కాబట్టి ఆ పెద్దలాగా మీ లైఫ్ తయారు కాకుండా మీరు కొత్తగా మీ జీవితాన్ని కొత్తగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాదే చెప్తాను. ఎప్పుడు ఒకటే రకం క్లాసులు చెప్తే బాగుండదు కదా. అవునా కదా? కాబట్టి మనం దాంట్లో ఏం చేసామంటే ఒక వేరియేషన్ కోసం, లేదా ఒక కొత్తదనాన్ని చూపించడం కోసం మనం ఒక స్పెషల్ క్లాస్ అని పెట్టాం, లేదంటే ఇంకో కొత్త ప్లేస్లో క్లాసులు పెట్టాం. ఇప్పుడు ఏమైంది, చాలామంది వాళ్ళ జీవితంలో చూడని ఒక కొత్త ఆనందాన్ని అక్కడ గోవాలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఎందుకంటే ఒక మంచి రిసార్ట్స్, ఆ రిసార్ట్స్ అని ఎందుకు పెట్టాం మనం? ఏదో ఒక హోటల్ తీసుకొని దాంట్లో రూమ్ పెట్టచ్చు. రిసార్ట్ అంటే ఏంది, అప్పట్లో గురుకులాలు ఉండేది మనకి. ఆ గురువుల దగ్గర విద్య నేర్చుకోవడము, ఆ సాంప్రదాయము, ఆ అట్మాస్ఫియరు, అవన్నీ వాడికి ఒక రకమైనటువంటి ప్రకృతిలో ఉండి నేర్చుకునే ఒక ఆనందాన్ని కలిగిస్తాయి. ఓ రిసార్ట్స్ అంటే కూడా మనకు అలాగే ఉంటాయి కదా, ఊరు బయట ఉంటాయి, చెట్లు ఉంటాయి, అక్కడ మన అప్పుడు కొలంలు ఉండేది, ఇప్పుడు మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా. దాదాపు దాని దగ్గర వాతావరణమే. అందుకని మనం అలా దాన్ని క్రియేట్ చేయగలిగినాం. ఎప్పుడో ఒకటే హాల్లో పెట్టేసి ఏసీలు పెట్టేసి అదే చెప్పినాం అనుకో, బోర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొత్తదనాన్ని కలిగించాలి. కొత్తదనాన్ని చూపించినప్పుడు మనసు కొత్తదనాన్ని కోరుకొని కొత్తదనాన్ని ఆస్వాదిస్తుంది. కాబట్టి మీ జీవితంలోకి వీలైనంత మట్టుకి కొత్తదనాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయండి, ధనదాహంలో కొట్టుకుపోకండి. ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సి అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సార్, చాలా మంది మహిళలు మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు, సబ్జెక్ట్ ఇంకా దగ్గర నుంచి చూసి విని రాసుకొని వాళ్ళ జీవితాల్లో పాటించాలనుకునే వాళ్ళు చాలామంది ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, అండ్ ఈ మధ్య కాలంలో ఏమైనా క్లాసెస్ ఉండబోతున్నాయా? ఓకేనమ్మా, మనకి 2024 అమ్మా, మనకి ఇప్పుడు 23 జూన్ విశాఖపట్నంలో ఉంటుందమ్మా, అలాగే 30 జూన్ మనకి తిరుపతిలో ఉంటుంది, ఓకే, 7 జూలై రాజమండ్రిలో ఉంటుందమ్మా. ప్రస్తుతానికి ఉన్న క్లాసెస్ ఇవి. తర్వాత మళ్ళీ అయిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.